హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఏంటి, ఈ సినిమా కథ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. అది 1650 కొల్లూరు ప్రాంతం. అప్పటికే మొఘలులు ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం. అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతుకు లేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు. అయితే దీనిని తీసుకురాగలిగితే సత్తా ఒక తెలివైన వజ్రాల చోరుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సొంతమని గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా వీరాన్ని తన దగ్గరికి రప్పించుకొని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెపుతాడు. మరి ఇక్కడ నుంచి వీరమల్లు ఎలా సవాల్ని ఎదుర్కొంటాడు? అసలు ఈ వీరమల్లు ఎవరు? అతని గతం ఏంటి? వీరమల్లు నిజంగానే కోహినూరు కోసం వచ్చాడా, లేక ఔరంగజేబులతో మరో బలమైన కారణం ఉందా? అదేంటో తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి బిగ్ స్క్రీన్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతుంది. క్రేజీ బ్యాక్గ్రౌండ్ సోర్కులతో మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, నిధి అగ్రవాల్ మధ్యన సస్పెన్స్ అయితే చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూపించారు. సందర్భానుసారంగా పాటలు చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసిన రేంజ్లో సెకండ్ హాఫ్ని కూడా మొదట కొంతసేపు కొనసాగించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక టీటీతో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశాలు అసలు పొంతన లేదు. సెకండ్ హాఫ్లో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్ గ్రాఫిక్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5/3. మరి ఈ సినిమాకు మీరెంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా ఈ వీడియోకి కామెంట్ చేయండి.